మనం పోయిన వీడియోలో సెకండ్ లైన్ క్లియర్ చేయడం కూడా నేర్చుకున్నాం విత్ ఫార్ములాస్. సెకండ్ లైన్ క్లియర్ అయిపోయిన తర్వాతకి మనం థర్డ్ లైన్ క్లియర్ చేయడానికి ముందు పై లేయర్ని క్లియర్ చేస్తాం. పై లేయర్ని క్లియర్ చేయాలి. థర్డ్ లైన్ క్లియర్ చేయడానికి ముందు పై లేయర్ని క్లియర్ చేయాలి. సో పై లేయర్ని క్లియర్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఫేస్ని చూస్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్, మనం ఫేస్ని చూస్ చేసుకోవాలి. ఇక మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను గ్రీన్ చూజ్ చేసుకున్నా, ఫేస్ని గ్రీన్ చూజ్ చేసుకుంటున్నా. సో ఫేస్ని చూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫార్ములా నేను గ్రీన్ చూజ్ చేసుకున్నా. సో నేను ఫేస్ అంటే ప్రతి ఒక్కరు ఫేస్ సైడ్ పెట్టి ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి కొంచెం వరకు. సో ఇప్పుడు నేను ఫేస్ గ్రీన్ పెట్టుకున్నా. మీ ఇష్టం, ఆరెంజ్ పెట్టుకోవచ్చు, బ్లూ పెట్టుకోవచ్చు, రెడ్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ యువర్ విష్ పెట్టుకొని మనం ఫేస్ చూజ్ చేసుకున్న తర్వాతకి ఇలా గ్రీన్ ఫేస్ ఇలానే ఉంచుకోవాలి. అంటే మన వైపే ఉంచుకోవాలి గ్రీన్ ఎప్పుడైనా. సో ఇలా సెట్ చేసుకొని చూజ్ చేసుకున్న తర్వాతకి రివర్సెల్ అంటే పైన ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు రివర్సెల్ ఉంది, ఇలా ఉండొచ్చు, మేబీ మీకు ఇలా రావచ్చు, అపియర్ కావచ్చు. సో మీకు ఇలా కనిపించినప్పుడు నేను గ్రీన్ చూజ్ చేసుకున్నా కాబట్టి గ్రీన్ వైపుకి రివర్సెల్ ఉండేలా చూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇట్లా ఉన్నదాన్ని మనం సెట్ చేసుకోవాలి. పై లేయర్ని తిప్పి, ఈ థర్డ్ లైన్ని తిప్పి, పై లేయర్ని తిప్పి నేను రివర్సెల్ సెట్ చేసుకున్నా. ఇలా అంటే నా ఫేస్ ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ రివర్సెల్ ఇలా ఉండాలి. ఇలా సెట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ రివర్సెల్ రాదు. రివర్సెల్ రాకుండా మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినప్పుడు దాన్ని అడ్డంగా ఇలా సెట్ చేసుకోవాలి. మైనస్ని అడ్డంగా ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? లేకపోతే అసలు ఏం రావు. అప్పుడు కూడా ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. రివర్సెల్ ఉన్నప్పుడు ఏదైతే మనం ఫార్ములా యూజ్ చేస్తామో, ఏం లేనప్పుడు కూడా అదే ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి. రివర్సెల్ ఉన్నప్పుడు ఫ్రంట్ మనం ఫేస్ అనుకుంటాం కదా, ఈ ఫేస్ని క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి. దీన్ని F1 అంటారు. ఫేస్ని క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి. దీన్ని F1 అంటారు. F1 తిప్పుకున్న తర్వాతకి R1 U1 మళ్ళీ ఇంకోసారి R1 U1 తర్వాతకి F1 అంటే సేమ్ ఫార్మ్. ఒకసారి చూడండి, ప్లస్ ఫామ్ అయింది. ఏంది ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫార్ములా యూజ్ చేయడం వల్ల ప్లస్ ఫామ్ అయింది. సో ప్లస్ ఫామ్ అయింది కదా, అలా చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫార్ములా R1 U1 వచ్చిందా? రివర్సెల్ వచ్చింది. అంటే మనం మన ఫేస్కి రివర్సెల్ పెట్టుకొని F తిప్పుకొని R1 U1 2 టైమ్స్ తిప్పాలి. R1 U1 నెక్స్ట్ లాస్ట్ F1 వచ్చేసింది కదా, వచ్చేసింది. ఒక్కోసారి ఇలా కాకుండా మళ్ళీ ఒకసారి చూద్దాం. R1 U1 F1. నేను ఇందాక మీకు చెప్పా, రివర్స్ అంటే మైనస్ కూడా రావచ్చు, వస్తే రివర్సెల్ రావచ్చు. ఇలా ఇందాక మనం చూస్ చేసుకున్నట్టు రివర్సెల్ రావచ్చు, లేకపోతే ఇలా మైనస్ రావచ్చు. ఓన్లీ సింగిల్గా లైన్ ఇలా రావచ్చు. దాన్ని మనం అడ్డంగా పెట్టుకోవాలి. ఫేస్కి అడ్డంగా ఇలా, కానీ ఎలా పెట్టుకున్నా ఏం కాదు. ఇలా అడ్డంగా పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఫార్ములా R1 U1 F1. ఇలా మైనస్ వచ్చినప్పుడు అడ్డంగా ఒక లైన్ లేదా మైనస్ వచ్చినప్పుడు అడ్డంగా పెట్టుకున్నప్పుడు ఒక్కసారి చేస్తే అయిపోతుంది. R1 U1 ఒకసారి చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇలా ఉంది ఇందాక. దీన్ని మనం ఒకటేసారి చేసుకోవచ్చు. R1 U1 మళ్ళీ F1 ఒకసారి చేసుకుంటే ప్లస్ ఫామ్ అయింది. ఇలా ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి మనం ఫేస్ ఏదైతే చూజ్ చేసుకుందామో దాన్ని అలానే ఉంచుకోవాలి. అలానే ఉంచుకొని చూడండి, ఫేస్ని మార్చొద్దు. మనం ఎప్పుడు పైదాన్ని మాత్రమే తిప్పుకోవాలి, పై లేయర్ని. సో మనం ఈ లేయర్స్ని ఇప్పుడు కింద మనం ఫస్ట్ స్టార్టింగ్లో
ప్లస్ ఫామ్ చేసుకొని ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేసిన లాగానే ఇప్పుడు కూడా ప్లస్ ఫామ్ అయింది, ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేయాలి. సేమ్ రైట్కి అయితే ఎట్లా ఒక ప్లస్ ఫామ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కార్నర్ క్లియర్ చేసుకున్నాము, ఇక్కడ కూడా అలానే ఒక్కొక్క కార్నర్ని క్లియర్ చేయాలి. దానికి ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రైట్ సైడ్ ఇలా పట్టుకున్నా కదా, ఇలా పట్టుకున్న తర్వాతకి ఇలా పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ని నా వైపే పెట్టుకొని ఫ్రంట్ని ఫేస్ని ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫేస్ గురించి చెప్పా, ఫేస్ని నా వైపే పెట్టుకొని ఇక్కడ చూస్తే ఈ కార్నర్ క్లియర్ చేయాలి. మనం క్లియర్ చేసే కార్నర్ ఏంటి అంటే ఈ కార్నర్ రైట్ సైడ్ బ్యాక్ క్లియర్ చేయాలి, రైట్ సైడ్ బ్యాక్ క్లియర్ చేయాలి. సో బ్యాక్ చూస్తే ఎల్లో ఎక్కడుంది బ్యాక్కి అంటే ఈ పీస్కి ఎల్లో బ్యాక్ సైడ్ ఉంది, ఈ పీస్కి ఎల్లో బ్యాక్ సైడ్ ఉంది. కొన్నిటికి బ్యాక్ ఉంటుంది, కొన్నిటికి సైడ్ ఉంటుంది. మనం ఇలా చూసుకున్నప్పుడు కొన్నిటికి బ్యాక్ వస్తుంది, కొన్నిటికి సైడ్ వస్తుంది. సో సైడ్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా, బ్యాక్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా. ఇప్పుడు బ్యాక్ ఫార్ములా చూసుకుంటే ఒకసారి చూడండి, డి ఆర్ D1 R1 D R D1 R1 ఇగో క్లియర్ అయిపోయింది. అంటే ఆ ఫార్ములాని 2 times DR D1 R1. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇది క్లియర్ అయిపోయిన తర్వాతకి దీన్ని సైడ్కి పెట్టుకొని ఇంకో కార్నర్ని తెచ్చుకోవాలి సేమ్ ప్లేస్కి. మనకి ఇవన్నీ పోయినట్టు అనిపిస్తాయి, మీరు ఆందోళన చెందొద్దు. సో ఇవన్నీ పోయినట్టు అనిపించినా మీరు ఆందోళన చెందొద్దు. ఫార్ములా కరెక్ట్గా అప్లై చేస్తే లాస్ట్ వరకు అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఉంది చూడండి, ఫేస్ మాత్రం చేంజ్ చేసుకోలేదు, ఫేస్ ఇలానే పట్టుకున్నా, బ్యాక్ సైడ్ ఉంది ఎల్లో. మళ్ళీ ఒకసారి DR D1 R1 DR D1 R1 ఇగో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ అదే అంటే ఇక్కడ ఈ కార్నర్కి తెచ్చుకోవాలి, క్లియర్ అయిన అన్ని ఇటువైపు తెచ్చుకోవాలి, క్లియర్ చేయాల్సిన దాన్ని ఈ కార్నర్కి తెచ్చుకోవాలి, బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ కార్నర్కి తెచ్చుకోవాలి అప్పర్లో. సో ఇప్పుడు మళ్ళీ బ్యాకే వచ్చింది, మళ్ళీ సేమ్ DR D1 R1 DR D1 R1 ఇలా అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు అన్నీ బ్యాక్ వచ్చినాయి కాబట్టి DR D1 R1 చేస్తున్నా. లేకుండా సమ్టైమ్స్ సైడ్ వస్తుంది, సైడ్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సైడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక మనం చేసినప్పుడు అన్నీ బ్యాక్ సైడే వచ్చినాయి, బ్యాక్ వైపే వచ్చినాయి ఎల్లో కలర్స్ రైట్ కార్నర్లో. సో సైడ్కి ఉన్నప్పుడు ఎట్లా చేయాలో నేర్చుకుంది. ఇక్కడ సైడ్కి వచ్చింది చూడండి, సైడ్కి ఉన్నప్పుడు R D R1 D1 R D R1 D1 చూడండి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఫార్ములా, బ్యాక్ ఫార్ములా DR D1 R1 DR D1 R1 చూసారా, ఒక సైడ్కి వచ్చింది. ఇప్పుడు